10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అప్పులు 8.19 లక్షల కోట్లు. 60 ఏళ్ల పాటు 16 మంది సీఎంలు చేసిన అప్పుల కన్నా 4 రెట్లు ఎక్కువ. ఆ అప్పుల కిస్తీలకే మేము 1.58 లక్షల కోట్లు అప్పు చేసి 1.53 లక్షల కోట్లు కట్టినాం. రాష్ట్రాన్ని దివాలా తీయించి ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కార్పొరేషన్ కింద వాళ్ళు 74,590 కోట్లు అప్పు తెస్తే మేము 5,643 కోట్లు కట్టినాం. వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ అప్పు 14,060 కోట్లు అయితే దాన్ని 12,816 కోట్లకు తగ్గించినాం. భగీరథ అప్పు 20,200 కోట్లలో మేము 3,000 కోట్లు చెల్లించినాం. లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. మాజీ మంత్రి హరీష్ నోట్ చేసుకోవాలి. 10 ఏళ్లలో చేయలేని పనులు 10 నెలల్లో మేము చేస్తుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 8.19 లక్షల కోట్ల అప్పుల కుప్పగా బీఆర్ఎస్ తయారు అయితే ఇక్కడ నేను ఈ టాపిక్ నాకు మదిలో మెదుగుతుంది. ఈ డీలిమిటేషన్ వల్ల వచ్చే అదనపు సీట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో బీసీలకు వాటా తేలలే, ఎన్ని వస్తాయో తెలియదు, బీసీలకు రిజర్వేషన్ లేదు. కాబట్టి ఈ పెరిగేటువంటి సీట్లు తగ్గేటువంటి సీట్ల పంచాయతీలో బీసీల పాత్ర చాలా తక్కువ ఉంది. వాళ్ళు వెలగబెట్టింది ఏందో, ఆ వెలగబెట్టుతోనే తెలంగాణ వెలిగింది ఏందో వాళ్ళకే తెలియాలి. 60 ఏళ్లలో 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ 10 ఏళ్లలో చేసిన అప్పు 7.5 లక్షల కోట్లు. పెండింగ్ బిల్లులు, కొనసాగుతున్న పనులకు సంబంధించి కలిపితే అది 8.19 లక్షల కోట్లు. 60 ఏళ్లలో చేసిన అప్పు కన్నా అది 4 రెట్లు ఎక్కువ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ దివాలా తీయించిందని, వాళ్ళు ఆగం చేసిన ఆర్థిక వ్యవస్థను తాము నానా తిప్పలు పడి సరిదిద్దడానికి ప్రయత్నిస్తుంటే ఇష్టమున్నట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాదు కూడదు అంటూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు. గురువారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ఫామ్ హౌజ్ల కోసమే ప్రాజెక్టులు కట్టిండ్రు, నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం సిద్ధమేనా? కేటీఆర్కు సీఎం రేవంత్ సవాల్. కొండపోచమ్మ నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కు, రంగనాయ సాగర్ నుంచి హరీష్ రావు ఫామ్ హౌస్కు నీళ్లు, ఫామ్ హౌజ్ల చుట్టూ కాలువలు తవ్విండ్రు, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వెల్లడి. మరి జనం కోసం కట్టిరా ఎవరన్నా? వాస్తవం ఏదైతే